వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. యూటీఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరికి ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ ఎమ్మెల్యే నిరసన. జగిత్యాల జిల్లాలో గాల్లోకి పోలీసుల కాల్పులు. ఆదిలాబాద్ జిల్లాలోని సీతాగోంది కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత. తాడేపల్లిలో జెండా ఊపి కోటి సంతకాల ప్రతులు ఉన్న వాహనాలను ప్రారంభించిన వైఎస్ జగన్. ఇక వివరాల్లోకి వెళ్తే, అమరావతి సీఎం చంద్రబాబు గ్రామ వార్డు సచివాలయంని స్వర్ణ గ్రామంగా నామకరణం చేస్తాము, ఈ రోజు అధికారంగా ప్రకటిస్తాము. కలెక్టర్ల కాన్ఫరెన్స్ GSWS పై కీలక ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు. Number one, sir, for phone numbers of the callers, we are doing a sample survey, sir. So last time, pensions kosam volunteers and local ప్రజాప్రతినిధుల numbers అన్ని ఉన్నాయి సార్. అది కొంచెం క్లీనప్ చేస్తే ఎగ్జాక్ట్ ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది సార్. సో ఐల్ డూ ఇట్ నెక్స్ట్ 15 days సార్. అది మీ రెస్పాన్సిబిలిటీ. రెండోది వచ్చి మీకు పేరు కూడా మారుస్తున్న GSWS అనేది స్వర్ణ గ్రామం, ఆ పేరు కూడా ఈరోజు ఫైనలైజ్ చేస్తాం, అనౌన్స్ చేస్తాం. ఆ యూనిట్లో ఉండే వాళ్ళని సెంట్రల్ పాయింట్గా పెట్టుకొని మీరు గ్రామంలో కూడా క్యాంపెయిన్ చేసి మీరు ఇచ్చిన డేటాలను మీరు చూస్తే ఎందుకు వాట్సాప్ గవర్నెన్స్ వాడడం లేదంటే ఒకటి సెక్యూరిటీ. ఆదిలాబాద్ జిల్లాలోని సీతాగోంది కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేంద్రం వద్దకు భారీగా ఆందోళనకారులు చేరుకున్నారు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఎస్ఐ పురుషోత్తం వారిని హెచ్చరించారు. ఈ క్రమంలో 2 యువకులు ఎస్ఐని రాయితో కొట్టారు. దీంతో ఎస్ఐ తలకు గాయమైంది. అలాగే పోలీసుల జీపును కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారు. చెన్నూరు మండలం బాబురావుపేటలో కూడా కౌంటింగ్ కేంద్రం వద్ద ఒక్క ఓటు విషయంలో 2 వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కాజీపేట పెన్షనర్ డే సందర్భంగా కాజీపేట రైల్వే కమ్యూనిటీ హాల్లో రిటైర్డ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ అభివృద్ధికి తమ జీవితాన్ని అంకితం చేసిన పెన్షనర్ల సేవలు అమూల్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తూ నిబద్ధతతో పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగుల కృషి వల్లే నేడు వ్యవస్థలు బలంగా నిలబడ్డాయని అన్నారు. రిటైర్మెంట్ అనంతరం కూడా సమాజానికి మార్గనిర్దేశకులుగా ఉండే పెన్షనర్ల అనుభవం యువతకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పెన్షనర్లను ఎమ్మెల్యే సత్కరించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించిన ఆయన తమ సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. ఏదేమైనా మీకు చెప్పినట్టు ఒక బాగుంటుంది కూడా ఈ వారం 10 రోజులు క్లియర్ చేయడానికి కూడా చెప్పడం జరిగింది సంఘం గారు. కార్పొరేటర్ గారి బాధ్యత చెప్పినాన్ని క్లియర్ చేయడానికి మన ఎన్ఓసి కావాలంటే అయిపోగానే కలెక్టర్ గారితో మాట్లాడే ప్రొసీడింగ్ కూడా చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీ అందరి ఆశీర్వాదంతో మీ ముందుకు ఎమ్మెల్యేగా వచ్చి మీ అందరి ఆశీర్వాదంతో నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తూ ఉంటారని మనం చేస్తూ మీ అందరికీ కూడా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా తలుపు తెరిచిన మన శరణి మీ ముందుండే విధంగా నేను ఉంటానని చెప్పి మనం చేస్తూ సెలవు.
జగిత్యాల జిల్లాలో గాల్లోకి పోలీసుల కాల్పులు. వెల్గటూరు మండలం పైడిపల్లిలో 27 ఓట్లతో ఓడిపోయిన స్వతంత్ర అభ్యర్థి బ్యాలెట్ బాక్స్ మాయం చేశారని పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన. పోలీసుల వాహనంపైకి రాళ్లు రువ్విన ఆందోళనకారులు. గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు. జనగామ జిల్లా లింగాలగనపురం మండలం కేంద్రంలో రెడ్డి సంఘం అధ్యక్షులు ఐలేని ఆగిరెడ్డి అధ్యక్షతన రెడ్డి నాయకులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. గత 3 సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద చర్చగోష్ఠి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గంగసాని రంజిత్ రెడ్డి, మాజీ సర్పంచ్ మార్పు శ్రీనివాసరెడ్డి, వెంకటరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రెడ్డి సంఘం నాయకులు పాల్గొన్నారు. పొద్దున మనం బంగ్లా కట్టినా దానికి గుర్తింపు లేదు. ఆడ దాని మీద ఒక అవగాహన నాకు నేను సర్వే చేసిన దాంట్లో అయితే ఇప్పుడు నేనేమంటానంటే అదొక ఒపీనియన్ ఉన్నది. మళ్ళీ దాని గురించి మాకన్నా 10 తర్వాత సరిగా ప్రయత్నం చేస్తున్న మా తరుణంలో అక్కడక్కడ చూసి పెట్టింది. చూసినాక ఇక్కడ మన ఈ పోతుంటే ఉందిగా ఇక్కడ మన వాళ్ళ సొంతూరు రఘునాథపురం, ఇది యాదాద్రి డిస్టిక్. 4 కలిసిపోయినాం మేము. పోయినాక వచ్చిండు ఆయన. వచ్చినాక ఒక హోటల్లో కూర్చొని మాట్లాడితే ఆయన ఏం చెప్పిండంటే 5000 చెప్పిండు పర్ యార్డ్. చెప్తే అట్లా లేదే, అంత లేదు, ఇప్పుడు మార్కెట్ లేదు, అట్లా కుదరది, మరి ఇచ్చే రేటు చెప్పంటే అక్కడికి 4000 కాడికి వచ్చిండు ఆయన. మేము 2900 అడిగినాం, 3000 రూపాయల వరకు అడిగినాం. అడిగినాక ఆయన కాదు, వాళ్ళు 2 పార్ట్నర్స్ అంటే ఒక ఆయనేమో సరే ఎడుకోకాడికి అమ్ముకుందాం అనే ఆలోచనలో ఆయన ఉన్నాడు. ఒక ఆయనేమో కొంచెం ఆర్థికంగా గట్టిగా ఉన్నాడు కాబట్టి ఎప్పుడో వచ్చినప్పుడే అమ్ముకుంటా అనే ఆలోచనలో ఒక ఆయన ఉన్నాడు. వీళ్ళందరూ ఇప్పుడు ఈసారి కొద్దిగా ఈ ప్లాట్ చేయబట్టి ఎక్కువ పెద్ద వాళ్ళు వస్తాను లైన్లో. 50,000 రాసిన వాళ్ళకి గౌరవించాల్సిందే కదా అన్న. ప్రతి పేజీలు ఇద్దామా, ఎట్లా చేద్దాం, వాళ్ళకి ఏ కంచెకి అది గుర్తింపు ఇద్దాం అనేది మీరు ఒకసారి దీని చర్చ నడపాలి. అదే కాకతీయ బ్యాంకులో, గ్రామీణ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసినారు. సంతోషం. ఈ ప్లాట్ కొన్నాము, మనం అగ్రిమెంటు రాసినాం. అయితే ఈ మధ్య ఏమైందంటే అక్కడక్కడ ఊర్లలో నేను దిగినప్పుడు సమస్య ఎదురైందంటే ప్లాట్కు సరైన దారి లేదు, ప్లాట్ లేదు, డిస్ప్యూట్లు ఉన్నది, మాకు సరైన సమాచారం అంతలేదు అనేది ఒక టాక్ వచ్చింది. అన్న సరైనది, అది కూడా నాకు మంచి చెప్పినట్టే. మరి కొనేదేదో శరభారదోళ్ళు కొమ్మల బేరం చేసినట్టు ఉండొద్దు కదా అనే ఆలోచనతో అదే అంటే అలా అసోసియేషన్ నెంబర్ వేసింది. కానీ ఇక రిజిస్ట్రేషన్ ఆఫీస్ డాక్యుమెంట్ పోయి ఒక 100 గజాలు మన చల్లగొండ రామచంద్రారెడ్డి సుహాసిని గారు ఒక 100 గజాలకు భూమి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కట్టి మనకి తను సిద్ధమయ్యారు.
వాళ్ళు ఒక 2,25,000 ఇస్తానికి సిద్ధమైంది. డాక్యుమెంట్ తయారు చేసిన దీనికి చాలను కూడా కట్టినాము డాక్యుమెంట్ ఇది. అయితే అది కూడా ఎందుకు చేయవలసి వచ్చిందంటే 400 గజాలు చెప్తే డీసీపీ అంటే మన జనగాం పోయి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. గ్రామ పంచాయతీ 200 గజాలకు పైసలు వచ్చినాయి. అది 100 గజాలకు వచ్చినాయి. 100 గజాలు 100 గజాలు ఇయ్యలే కదా, పైసలు ఇయ్యలే, వచ్చినాయి. అది కూడా కట్టామన్నా, చాలను కూడా కట్టాము. ఇయ్యాను రేపు అవుతుంది. కాపు 300 గజాలకు కూడా ఒక దగ్గర మన రెడ్డి సంఘం పేరు మీద 300 గజాలకు ఒక డాక్యుమెంట్. చందాలు ఇచ్చిన వాళ్ళ పేర్లు చదువుతా. ప్రభాకర్ రెడ్డి జీడికాలు 10,000 రూపాయలు, అండెం రామరెడ్డి 5,000 రూపాయలు రామచంద్రగూడెం, నాయరి సురేందర్ రెడ్డి రామచంద్రగూడెం 5,000 రూపాయలు, కొండరెడ్డి దామోదర్ రెడ్డి 5,000 రూపాయలు గుమ్మడవెల్లి, లక్ష్మారెడ్డి జీడికాలు 5,000 రూపాయలు, నాగారం కమిటీ సభ్యులు 10,000 రూపాయలు, నాగారం శ్రీనివాసరెడ్డి గానుగుపాటి 5,000 రూపాయలు, ఐలేని ఆగిరెడ్డి 10,000 రూపాయలు, మొత్తం 55,000 రూపాయలు జమ అయినాయి మనకు. జై రెడ్డి, రెడ్డిల ఐక్యత, రెడ్డిల ఐక్యత. ఈరోజు లింగాలగణపురం మండలంలో లింగాలగణపురం రెడ్డి సంఘం అధ్యక్షులు ఐలేని ఆగిరెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు మండల కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత 3 సంవత్సరాల నుండి సంఘంలో జరుగుతున్నటువంటి సమావేశాలు, అభివృద్ధి కార్యక్రమాల మీద చర్చాగోష్ఠి పెట్టడం జరిగింది. అదేవిధంగా గత సంవత్సరం నుండి మనము రెడ్డి సంఘం నడుపుతున్నాం, కానీ ప్రభుత్వ పరంగా గుర్తింపు లేదని చెప్పి సంఘ అధ్యక్షులు గారు తిరిగి సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన సంఘ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ఒక భవనం కావాలని చెప్పి గత సంవత్సరం తీర్మానం చేసుకున్నాం. దానికి అనుకూలంగానే మండల కేంద్రంలో స్థలాన్ని కొనుగోలు చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈ సంవత్సర కాలం తిరిగి సంఘ భవనానికి స్థలాన్ని సేకరించడం జరుగుతూ ఉంది. దాని మీదనే ఈరోజు చర్చ జరిపి సంఘ భవనాన్ని నిర్దేశిత ప్రదేశంలో సంఘ భవనానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను చేయడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చేటువంటి నూతన సంవత్సరానికి నూతన క్యాలెండర్ ఆవిష్కరణ ఏ విధంగా చేయాలనేటువంటి ఏర్పాట్ల మీద కర్నూలు నగరంలోని లక్ష్మీనగర్లో క్రిస్మస్ ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ నాయకులు సునీల్ కుమార్, ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో క్యాండిల్ లైట్ నిర్వహించి 200 మందికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి జరుగుతుందని, మంత్రి టీజీ భరత్ కర్నూలును అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. జస్తుతుని రే జననామాయను. హల్లెలూయా. వాక్యంలో ఒక మాట రాబడింది, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలో ప్రతి మనిషిని వెలిగించుతున్నది. Happy Christmas! Happy Christmas! Merry Christmas! Merry Christmas! बोलो यीशु मसीह के राजे राज के और क्रिस्त के हैप्पी क्रिसमस. ప్రార్థన చేద్దాం. ప్రేమగల లైట్ డిన్నర్ ఫస్ట్ టైం నేను అటెండ్ అవుతున్నాను. నాకు దీని గురించి ఎంత ఐడియా లేదు, బట్ ఒకటే అండి, ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలా, అందరు బాగుండాలా అని కోరుకోవడం మంచిదండి. ఒక లైట్ వెలిగితే ఒక మంచితనం, అంటే దాంట్లో నుంచి చెడు వీడు అన్ని పోయి అన్ని మంచి జరగాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. క్రీస్తు ఎక్కడ పుట్టానని వారిని అడిగాను కనుక ఈ జ్ఞానులు అడిగిన ప్రశ్నకు జవాబు దొరకని కారణం చేత రాజు వీరినందరినీ పిలిపించి రాజు సముఖంలో కూర్చోబెట్టి వారిని అడిగాడు, యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు, నాకు సమాచారం కావాలి అని అడిగాడు.
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం తిలరి గ్రామంలో బుధవారం త్రయోదశి సందర్భంగా తిలారు శ్రీ సోమేశ్వర ఆలయం వద్ద నందికి అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జోస్యల నరసింహమూర్తి మాస్టర్, పట్ట రమణయ్య గురువు, శివాలయ అర్చకులు ప్రసాద్, ఉట్ల త్రినాథ స్వామి, రాజు, ఎర్ర విశ్వనాథం, ముద్దాడ హేమలత, రామకృష్ణ, టి పద్మ, టి వాణి, సురపు మల్లేష్, చల్ల సోమేష్, అయ్యనాయుడు, టి జనార్దన్ రావు, రామజోగి, ఇప్పిలి ఈశ్వరరావు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఓం నమస్తే కొబ్బరికాయ పట్టుకున్నా మహాదేవాయ దేవతాయ నమః సంకల్పన పూజామ ఇంద్రసేన లాభస్తేజ తేజం కృతస్తేజ పరమేజాం వివరేజ్యాం దేశగణాపాదపకారం దానాం దానాం సర్వసంపదాం లోకాజ్ఞాం శ్రీయాం భూయోర్భూయోర్నమామ్యాం సర్వమంగళమాంగళ్యేస్వే సర్వార్థాధికారకేశరణ్యే హైమకాదేవి గౌరీ నారాయణ నమస్తే మహాదేవాయ దేవతాయ నమః శివ 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 వారాజ్ఞాయ ఆధ్యాత్మికమనే దేవతే దేవతాయ కృష్ణపక్షే ప్రదోషకాలేన త్రయోదశి పర్వదినేన దగ్గరుండి తినిపిస్తా
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు ప్రముఖ వైద్యులు డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వారి జన్మదిన వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన పట్టణ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. తిరుపతి సీఎం చంద్రబాబు నాయుడు టీటీడీకి తిరుగులేని ద్రోహం చేశారని, భగవంతుడు ఇచ్చిన ఇనాం భూములను ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టారని టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అలిపిరికి అతి సమీపంలో ఉన్న అత్యంత విలువైన టీటీడీ భూములను ఒబెరాయ్ గ్రూప్కు కట్టబెట్టడం ఘోర తప్పిదమన్నారు. కేబినెట్ నిర్ణయం జీవో గుట్టుచప్పుడు కాకుండా ఈ నెల 11వ తేదీ జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుని 13వ తేదీ జీవో జారీ చేశారని, కానీ ఇప్పటికీ ఆ జీవో ఆన్లైన్లో కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇక ఈ నెల 5వ తేదీన రిజిస్ట్రేషన్ పూర్తి చేశారని, అయినప్పటికీ అధికారిక రికార్డుల్లో చూపడం లేదని ఆరోపించారు. వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి వెళ్తుండగా వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి గారిపై దాడి చేసిన కాంగ్రెస్ పార్టీ గుండాలు. నేను చెప్తా, నేను పంపిస్తాను. కావాలని చేసుకోండి. గంట గోళ కొడతాను.
బండి మీకు ఎవరు రావద్దు మళ్ళా రావద్దే ఎందుకొస్తారు మీరు వాళ్ళన్నట్టు లాజోడికి ఎవరు రాను అనేది మా పార్టీ ఆఫీస్ పోతుంది ఏం సార్ ఇది మీరు ఇట్లా చేస్తారు మీరు కాంగ్రెస్ మా రూట్ వాడిని ధర్నాబాటు చేసుకోమను నువ్వు నాకు ఆ గెడతా నువ్వు నాకు ఏమన్నా అయినా అన్న మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.